ప్రేమ కోసం కన్న తల్లిని చంపిన కేసులా గింత ఘోరం ఉంటదా? అది బిడ్డ రాక్షస అని అందరు తిట్టిండ్రు. లోకం మస్తు మారిపోతున్నది, కిరాతకమైన మనుషులు తయారైతున్నారని మాట్లాడిండ్రు. కానీ అసలు తప్పంతా తల్లిదే అని అంటారు పోలీసులు. ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ వీడితోటి అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం, అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. ఇన్నరా, తల్లి అంజలికి తేజశ్రీ మొదటి భర్త కూతురట. రెండో పెళ్లి చేసుకున్నాక చిన్న బిడ్డ పుట్టిందట. అయితే మొదటి భర్త పుట్టిన బిడ్డ మీద ప్రేమ చూపకుట చిన్న కూతుర్ను బాగా అరాబం చేసిందట. కండ్ల ముందు కన్న తల్లి ఇట్లా చేస్తున్నందుకు తేజశ్రీ మస్తు బాధపడ్డదట. అదొక్కటే కాదు, అంజలి తేజశ్రీని హింస పెట్టిందట. అట్ల కాడతోని వాతలు పెట్టుడు, కట్టెలతోని కొట్టుడు చేసేదట. శివానే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన పిల్లగాని ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నదట ఫస్ట్ గాని, తర్వాత పైసలు డిమాండ్ చేసిందట. ఇవన్నీ నిజమేనా, మీ ఎంక్వైరీలో ఏం తేలిందని విలేకరులు అడిగితే ఇగో గిట్లా సమాధానం చెప్పిండు పోలీసారు. 7వ తరగతి చదువుతున్నప్పుడు అంటే 3 ఏళ్ల కింద తల్లి బాధలు భరించలేక పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిందట. తర్వాత సర్కారు సవలతులతో నుండే హోంలో కూడా ఉన్నదట తేజశ్రీ. అంతేకాదు, మేము చుట్టుపక్కల ఉన్నోళ్ళని కూడా ఎంక్వైరీ చేసినాం, కేసులు చూసినాం. తేజశ్రీని కూడా ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందని అడిగితే తనని పెట్టిన బాధలు చెప్పి ఆ నరకం భరించలేకనే చంపాల్సి వచ్చిందని చెప్పిందట. మరి అట్లా హింస పెట్టుడు ఎందుకు చేసింది? తన భర్త పాత్ర ఏమన్నా ఉన్నదా, లేకుంటే మొదటి మొగుడి మీద కోపాన్ని తన కూతురు మీద తీర్చుకున్నదా, ఎందుకనేది సంపబడ్డ అంజలికే తెలవాలి. ఇప్పటికైతే ఈ హత్యల తల్లి తప్పు ఉన్నందుకే ఇట్లా చేసింది అనేది తెలిసింది. మరి కాలం గడిచే కొద్దీ ఇంకెన్ని కొత్త ముచ్చట్లు తెలుస్తాయో, ఎన్నెన్ని ట్విస్టులు ఉంటాయో ముందే చూడాలిగా. గతంలో ఆడపడుతూ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే, మా అక్క అని, మా తల్లి అని, మా భార్య అని అంటుంది. ఇప్పుడు భార్య లేదు, భర్త లేదు, భర్త భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. ఇది ఎంతవరకు నాకు చాలా బాధ ఉన్నది. ఎందుకంటే నేను ఎన్నడూ చూడలేదు, ఏదో ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్ కొట్లాట భూములలో, ఇదేం భూములో లేదు. ఏందిరా బాబు ఇది గింత ఘోరంగా తయారైనరు? ఇటువంటి దారుణాలు ఎప్పుడో ఒకటి జరిగేది, ఎక్కడో ఒకటి జరిగేది. కానీ ఇదేందిరా బై, తల్లిని కొడుకు చంపుతున్నాడు, తండ్రిని బిడ్డ చంపుతున్నది, కన్న తల్లిని పిల్లలు చంపుతున్నది, కన్న కూతురు తల్లిని చంపుతున్నది, ఎక్కడ చూసినా రక్తపాతం వారుతున్నది. అందుకే సోషల్ మీడియా పబ్లిక్ ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి సంఘటనలు తక్కువ చూపించురా బాబు. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి చెప్పండి. ఈ సిస్టమ్ ఏంది? ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ సిస్టమ్ ఏందిరా బాబు, బాధ్యత లేదా రబై మీకు అన్నట్టు సోషల్ మీడియా వాళ్ళకి చెప్తున్నాడు. నేరాలు ఘోరాలు ముచ్చట్లు పెడితే అవి ఇంకొకళ్ళకి ఆసరైతాయి, ఆయిల్కు అగ్గంటించినట్టు అవుతుంది. అందుకే జర అసొంటి వార్తలు పెట్టకుండా రాబోయ్ అని అంటుండు. ఈ సోషల్ మీడియా కాలం వచ్చినాక ఎట్లా జరుగుతున్నదో, ఎంత ఘోరంగా బంధాలు బంధుత్వాలు ముడిపడుతున్నాయో చెప్పిండు. లవంగంతోడు చేస్తారు, పెళ్ళవంతోడు చేసుకుంటారు. ఆ లవర్ గాడు వచ్చేసి అసలు భర్తను చంపేస్తున్నాడు. ఇది ఎంతవరకు? అగో అట్లా మారిపోయింది జనాల మైండ్ సెట్. అందుకే ఇట్లా అవుతున్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ రాబోయ్ అంటుండు. ఇసొంటి రోజులు వస్తాయి కావచ్చని VH దాదా అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లు జింపేసిండు కావచ్చు. మరి ఇప్పటికైనా ఈ పెద్ద మనిషి చెప్పింది చెవులకు ఎక్కించుకొని సోషల్ మీడియా పబ్లిక్ క్రైమ్ వార్తలు రాయకుండా అసొంటి పోస్టులు పెట్టకుండా ఉంటారో చూడాలి.